IPL 2025 విజేతగా బెంగళూరు జట్టు ఆవిర్భవించింది. ఫైనల్స్ లో పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది. ముఖ్యంగా తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు రాణించడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 16, విరాట్ కోహ్లీ 43, మయాంక్ అగర్వాల్ 24, రజత్ పాటిదార్ 26, లివింగ్స్టోన్ 25 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో కైల్ జెమిసన్, హర్షదీప్ సింగ్లు తలో 3 వికెట్లు తీశారు. అజ్మతుల్లా, చాహల్, విజయ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. నూట 91 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టు ఆది నుంచి ఇబ్బందులు పడింది. ముఖ్యంగా బెంగళూరు జట్టు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు ఒత్తిడి తలొగ్గి ఓటమి పాలైంది. IPL 2025 విజేతగా బెంగళూరు జట్టు ఆవిర్భవించింది. ఫైనల్స్ లో పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో అందిస్తారు. రవి, సంతోష్, ప్రతిసారి మనం చూస్తుంటాం IPL ఈ సాలా కప్ నమ్దే అని 18 ఏళ్లుగా RCB ఫ్యాన్స్ ఆడుతుంటారు. కానీ ఈసారి ఈ సాలా కప్ నమ్దే అనేది నెరవేర్చుకుంది. 18 ఏళ్ల నుంచి అనుకుంటున్న కళ నెరవేర్చుకుంది RCB. ఈరోజు అద్భుతమైనటువంటి విజయం సొంతం చేసుకుంది. అయితే ముందుగా RCB తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు వెంటనే వికెట్లు కోల్పోయినప్పుడు RCB ఈసారి కూడా కప్పు సొంతం చేసుకోలేదు అనుకున్నప్పటికీ RCB తక్కువ స్కోర్ చేసుకున్నా కూడా వెంటనే బౌలింగ్ లైనప్ తో కాపాడుకోగలిగింది. RCB ఫస్ట్ బ్యాటింగ్ చేసి కూడా 190 రన్స్ కే పరిమితమైనప్పటికీ కూడా వెంటనే బౌలింగ్ లైనప్ తో అటు భువనేశ్వర్ గానీ లేకపోతే యజ్ దయాల్ గానీ వీళ్ళందరూ బౌలింగ్ లైనప్ తో కంట్రోల్ చేసుకోగలిగింది. రవి, అయితే మొత్తంగా ఆల్రౌండ్ ప్రదర్శన అనుకోవచ్చా RCBది? IPL 2025 విజేతగా బెంగళూరు జట్టు ఆవిర్భవించింది. ఫైనల్స్ లో పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది. చూడొచ్చు, RCB ఫ్యాన్స్ 18 ఏళ్ల తర్వాత తమ కళ నెరవేరినందుకు సంబరాలు చేసుకుంటున్న విజువల్స్ మనం లైవ్ లో చూడొచ్చు. IPL 2025 విజేతగా బెంగళూరు జట్టు ఆవిర్భవించింది. ఫైనల్స్ లో పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో అందిస్తారు. రవి, మొత్తంగా RCBది ఒక ఆల్రౌండ్ ప్రదర్శనగా చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా సంతోష్. ఎప్పుడు అంటే టాస్ ఖచ్చితంగా మ్యాచ్ డిసైడ్ చేస్తుంది అనుకున్నాం. ఎప్పుడైతే టాస్ విన్ అయిందో, ఒకవేళ పంజాబ్ కనుక టాస్ విన్ అయితే మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్ కి వాళ్ళు 240 ఒకవేళ 220 టార్గెట్ అయినా కూడా ఈజీగా చేంజ్ చేస్తారు అనుకున్నారు. ఎప్పుడైతే పంజాబ్ టాస్ విన్ అయిందో, RCB బ్యాటింగ్ తీసుకుందో, వాళ్ళు కనీసం వాళ్ళకు ఉన్నటువంటి బ్యాటింగ్ ఆర్డర్ కి కానీ వాళ్ళకు ఉన్నటువంటి లైనప్ కి కానీ కనీసం 200 కూడా స్కోర్ చేయలేరు అనుకున్నటువంటి విధంగానే పంజాబ్ బౌలర్స్ వాళ్ళ కటౌట్ చేయగలిగారు. కేవలం 190 రన్స్ కే కటౌట్ చేయగలిగినా కూడా పంజాబ్ లో ఉన్నటువంటి బ్యాటింగ్ లైనప్ లో ముఖ్యంగా ఓపెనర్ ప్రియాంష్ గానీ ప్రభ్ సిమ్రాన్ వీళ్ళిద్దరూ రాణిస్తే, ఆల్రెడీ ప్రియాంష్ ఈ సీజన్ లో సెంచరీ చేసి ఉన్నాడు, ప్రభ్ సిమ్రాన్ కూడా ఈ సీజన్ లో సెంచరీ చేసి ఉన్నాడు. వీళ్ళిద్దరూ కనుక స్టాండింగ్